ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధికి చాలా దగ్గరగా తీసుకురావడంలో సఫలీకృతమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఈరోజు కూడా 32వ వార్డులో 11 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. ఇన్కంప్లీట్గా ఉండేది. ఇది కూడా అంతే. పూర్వకాలం నుంచి వరదరాజరెడ్డి గారి కాలం నుంచి, తెలుగుదేశం పార్టీ కాలం నుంచి ఆయన ఓట్ల కోసం ఇక్కడ 132 సార్లు తిరిగిన రోడ్డు వేయలే, కాలువ కట్టలే, ఆ ట్రాన్స్ఫారం కూడా జరపలే. ఈ కాలువ మీద ఉండే వాళ్ళందరూ కూడా మనుషులు ఉన్నట్టు కాకుండా జంతువులు ఉన్నట్టు జీవించే పరిస్థితి అన్నమాట. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇటువంటి పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఈరోజు కొత్తగా వరదరాజరెడ్డి పదన దేవుని దేవాలన టికెట్ ఇస్తే మరి ఇస్తారో నాకు తెలియదు. ఇస్తే ఎన్నికలు కానీ ఇక్కడ తిరిగితే ఆయన కనుక్కోలేడు ప్రొద్దుటూరుని. ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి వల్ల నేను చూసిన ప్రొద్దుటూరేనా ఇది అని చెప్పి అనుకునే పరిస్థితి ఉంది ఆయనకు. నా మీద లేని నిందారోపణలు మీరు చేయడం వలన నా వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మీరు మాట్లాడే వల్ల ప్రజలకు వచ్చిన లాభ నష్టాలు లేవు. ప్రజలకు కావాల్సింది మన వైపు నుంచి, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకుల వైపు నుంచి కావాల్సినది మౌలికమైన వసతులు కావాలా, అభివృద్ధి కావాలా, ప్రశాంతమైన వాతావరణం కావాలా. నాకు నీళ్ళు ఇచ్చినావా, కాలువ కట్టినావా, రోడ్డు వేసినావా, విద్యుత్ దీపం తెచ్చినావా, సంక్షేమ పథకాన్ని అందించినావా, లేకుంటే మరే ఏదైనా పరిశ్రమలు ఈ ఊరి తెచ్చి ఉద్యోగ అవకాశం కల్పించినావా, ఇవే అడుగుతారు. గొంతు కోసినా మనం ఇవి మాట్లాడడం. మీడియాని మేము ఎంత గౌరవించేది ఈ ఊరి ప్రజలకు తెలుసు, మీడియా ప్రజలకు తెలుసు, సోదరులు తెలుసు. చాలా గౌరవిస్తాడు రాచమల్లు. నా అవసరాలకు కాదు రప్పించేది. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియాను గౌరవిస్తా. వారిని గౌరవించడమే కాకుండా వారి వ్యక్తిగత జీవితంలో కూడా ప్రయాణం చేసి వారి కష్ట సుఖాలను కూడా పరిశీలించి సాయం చేయగలిగిన మనస్తత్వం. నిన్న కౌన్సిల్లోకి ఒక పూట 1 గంట రానికపోవడానికి కారణం కేవలం మా చేత సస్పెన్షన్కు గురైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలరు అనవసరమైనటువంటి రప్చర్ చేసేదానికోసం ప్రయత్నం చేస్తే, ఎక్కడ మాట పెరిగితే దాన్ని మళ్ళా మీరు భూతద్దంలో చూపించే ప్రయత్నము. మీడియా ఉంటే అల్లరిగా మాట్లాడతారు కాబట్టి, మీడియా లేకపోతే అది ఏదో నిశ్శబ్దం అయిపోతారనే ఉద్దేశంతో ఒక్కసారి ఇన్ని ఏళ్లలో 1 గంట. ఇది ప్రజలకు ఏమన్నా అవసరమా? ఇది ప్రజలకు అవసరమా? దీనికంటే ఒక కాలువ గురించో, ఒక నీళ్ళ గురించో, ఒక బియ్యం చౌక ఏదో ఒకటి వేరేది ప్రజలకు అవసరమైంది మాట్లాడితే ఉపయోగం ఉంటుంది. ఇదే నేను చెప్పేది. ప్రజలకు అవసరమైనటి మీరు మాట్లాడరు. నా కథ పక్కన పెట్టు పెద్ద ఆయన. ఒక్క 15 రోజులు ఉంటే నీకు దుస్థితి పట్టబోతుంది. కర్మ, నీ కర్మ. అది నేను అసలుగా ఎట్లా నువ్వు అనుభవించావు నాకు అర్థమే కావడంలే. ఒక్క 15 రోజులే నీకు టికెట్ ఇయ్యరు, ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇస్తారు. ఫర్ సపోజ్ ఎట్లా, ఫర్ సపోజ్ ఏంది నీ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి సరిపోకపోయా, జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు అంటివి, చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రుడు అంటివి, చంద్రబాబు నాయుడు వచ్చిన ఈ దేశానికి మేలు అంటివి. నీకు టికెట్ ఇయ్యరు, ప్రవీణ్కి ఇస్తారు. రేపొద్దున నీకు టికెట్ రాకపోతే తెలుగుదేశం పార్టీ మీద మమకారం ఉందంటున్నావే, మరి ప్రవీణ్కి ఇస్తే ఈ మటకా వాళ్ళు వెనకమ్మడి, ఈ క్రికెట్ వాళ్ళు వెనకమ్మడి, ఈ మగతయ్యలు వెనకమ్మడి, ఈ వడ్డీ వ్యాపారస్తులు వెనకమ్మడి గోష్ ఎగేసుకొని ప్రవీణ్ కుమార్ రెడ్డి జిందాబాద్ అంటూ, ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఓటేయి అంటూ నువ్వు తిరగాల్సిన దుస్థితి పడతా చూడే. 100 సార్లు చచ్చిపోయినట్టు నువ్వు రాజకీయంగా, 1 కోటి సార్లు చచ్చిపోయినట్టు నువ్వు రాజకీయంగా. ఇది నేను ఎదురు చూస్తాను ఆ స్థితి కోసము. ముందు ఈ స్థితిలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇతరుల గురించి ఏం మాట్లాడదామని చెప్పి నువ్వు ఆలోచన చేస్తే మంచిది పెద్ద ఆయన. నువ్వు ఇచ్చే ప్రతి స్టేట్మెంట్కు గంటకు స్పందిస్తా. నువ్వు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు ఏ ప్రకటన చేసినా కూడా గంటకు స్పందిస్తా. ఉదయం 10 గంటలకు స్టేట్మెంట్ పెడితే 12కే ఇస్తా. నీకుగా ఇంతకుముందు ఇయ్యలే, ఇప్పుడు ఇస్తా. ఎందుకంటే మీరు ఓవర్ అయిపోయినారు. మీరు శృతి మించి రాగాన పడినారు కాబట్టి మీరు ఏమన్నా మాట్లాడు, మీకు సమాధానం ఘాటుగా ఇస్తా.